6 వారాలు టైం ఇచ్చారు న్యాయమూర్తి. పోలీస్ డిపార్ట్మెంట్ కనిపెట్టిందా? ఇంకా కనిపెట్టలేదు. న్యాయాన్ని గౌరవించలేదు, చట్టాన్ని గౌరవించలేదు. ఇదే మా పాలనలో అయితే ఈ విధంగా జరగనిచ్చేవాళ్ళమా? జరిగిందా? బిడ్డ కనిపించక తల్లి వెతుకుతుంది, కూతురు కనిపించక తండ్రి వెతుకుతున్నాడు, భర్త కనిపించక భార్య వెతుకుతుంది. మా కాలంలో ఎవరైనా ఇలా వెతికారా? ఇదిగో ఈ అమ్మాయి కోర్టుకెక్కి తాళి చూపించి తాను విధవ లేక సుమంగళ అని కన్నీటితో అడిగింది. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఇటువంటి సందేహం వచ్చిందా? ఇది ధైర్యమైన పిల్ల. ఎందరో పిరికి పిల్లలు ఇంటి గడపను దాటి వెళ్లలేక సతమతం అవుతున్నారు. ఇటువంటి అమ్మాయిలు ఆ కాలంలో బాధించబడ్డారా అని అడుగుతున్నా. ఒక నిమిషం. ఇది జరిగింది మీరు మినిస్టర్గా ఉన్నప్పుడే. తెలుసురా? ఒకే అబద్ధం పదే పదే నొక్కి చెప్తే నిజమని ప్రజలు నమ్ముతారు. చెప్పండి. అదే ఇప్పుడు లేటెస్ట్ రాజకీయం. నాకు ఆడదాని మెళ్ళోది తాళిలా కనిపిస్తోంది, కొందరికి అది ఎగతాళిగా కనిపిస్తుంది, పోలీసు వారికి ఇంకోలా కనిపిస్తోంది. అందుకే విడిచిపెట్టం, నారీ కులాన్ని నలిగిపోనివ్వం. ఈ వేదిక మీద నన్ను చంపినా సరే నా ఊపిరి ఆడే వరకు పాటుపడతాను అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయ నాయకులు వేదికలెక్కి ఆ అమ్మాయి కేసు గురించే మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు సార్, పుర ప్రజలు కూడా విషయాన్ని అదే పనిగా చెప్పుకుంటున్నారు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఇంతకంటే గొప్ప కేసు కూడా పట్టుకోగలరని చెప్పుకుంటున్నారు. ఎస్ సార్. పోలీసు వాళ్ళు మౌనంగా తప్పించుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. సార్, ఈ స్థాయికి పోలీసుల పరువు తగ్గిపోవడానికి కారణం రాజకీయకోకుండా ఉంటే నో పదే పదే ఆ మాటే చెప్పకండి. ఇప్పుడు గవర్నర్ రూల్, ఐ మీన్ అధికారుల రాజ్యం. ఇప్పుడు రాజకీయ నాయకులు కోరలు పీకేసిన పాములు. సో ఈ కేసుని సాహసం ఉన్న వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ వ్యక్తి ఎవరో మీరే చెప్పండి. కమాన్ సార్, 5 సంవత్సరాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగ సారా కాయడం, అమ్మడం గవర్నమెంట్ రేషన్ షాపుల్లో లాగా ధైర్యంగా బహిరంగంగా సాగింది. దాన్ని అరికెట్టిన వారు మిస్టర్ నాగేశ్వరరావు గారు. సార్, విశాఖపట్నం జిల్లాలో జాతి కలహాలను రెచ్చగొట్టిన వాళ్ళను బంధించి చట్టాన్ని సవ్యంగా కాపాడిన వారు మిస్టర్ రాధాకృష్ణ. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ సార్? సార్, ఇంతకన్నా బెటర్ ఛాయిస్, నో బెస్ట్ ఛాయిస్ మిస్టర్ ఆనెస్ట్ రాజ్. ఆనెస్ట్ రాజ్? హూ ఇస్ దిస్ ఆనెస్ట్ రాజ్? సార్, ఆనెస్ట్ రాజ్ ఒక అగ్నిగుండం అని చెప్పచ్చు, నిజాయితీకి మారుపేరని చెప్పచ్చు, అసంభవమైన కేసుల్ని అవలీలగా సాధించేవాడని చెప్పచ్చు. ఇలాగే ఒకసారి రక్తదాహంతో ఒక తీవ్రవాది హాస్పిటల్లో జొరపడి ఆక్రమించినప్పుడు పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. అలాంటి హంతకుణ్ణి సులభంగా అరెస్ట్ చేసిన వాడే ఈ ఆనెస్ట్ రాజ్. అది మీరు కూడా పేపర్లో చదివి ఉంటారు. ఆయన పేరే హానెస్ట్ రాజా? హానెస్ట్ అనేది పురప్రజలు అతనికి ఇచ్చిన బిరుదు సార్. ఐ సీ. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? హీఈస్ అండర్ సస్పెన్షన్ సార్. ఇస్ ఇట్? వై? అది నిజాయితీ గల అధికారులకి రాజకీయ నాయకులచే ఇవ్వబడే అవార్డు సార్. మిస్టర్ డీజీపీ, అటువంటి సమర్థులు లేకపోతే నష్టం వాళ్ళకి కాదు, దేశానికి. అందుకే రికాల్ హిమ్ ఇమీడియట్లీ. ఎస్ సార్.